వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజైతే నేను మీద ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ముందుగా ఉన్న శ్రేయస్ మమ్ ఛానల్ అయితే పోయింది. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇంకా నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అయితే ఏంటంటే చాలా రోజుల తర్వాత మేము మా మేనత్త వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. మా మేనత్త కూతురిది మెచ్యూర్ ఫంక్షన్ ఉంది. మేము చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర కలవబోతున్నాం. అంటే ప్రతి పండగలకి ఒకరు వస్తున్నారు, ఒకరు రావట్లేదు. ఈ ఫంక్షన్కి అయితే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ప్రతి ఒక్కరం అందరం కలవాలని ఫిక్స్ అయిపోయాం. అందరం అయితే కలుస్తున్నాం. మా అక్క పెళ్ళైన 14 years తర్వాత మా ఫ్యామిలీ అంతా మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళడం ఇదైతే మొదటిసారి. ఇంకా చాలా రోజుల తర్వాత ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఫస్ట్ అయితే సారే అవి ఇవి పెట్టేసి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అయితే అర్ధతులం బంగారం పెట్టాలి. అంటే మా సైడ్ అయితే మేము అట్లా పెట్టుకుంటాం మా ఫ్యామిలీ. ఇంకా ఉన్నోళ్ళ ఒక్కొక్కరు ఒకలాగా, ఒకరు తులం 2 తులాలు ఎట్లా అంటే అట్లా. ఇంకా మా అత్త వాళ్ళకైతే టోటల్ ఫ్యామిలీకి అందరికీ అయితే బట్టలు ఇప్పించారు 10,000వి. ఇంకా అర్ధతులం బంగారం అయితే ఆ అమ్మాయికి కమ్మలు అయితే చేయించారు. ఇంకెవరికి నచ్చింది వాళ్ళైతే నెక్స్ట్ పెడుతూ ఫొటోస్ దిగుతున్నారు. ఫంక్షన్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా అయింది. ఇంకా బాక్సెస్, సౌండ్ స్పీకర్స్ పెట్టి అయితే దుమ్ము లేపేసాం మేమైతే అందరము. నైట్కి చాలా ఎంజాయ్ చేసాం. కానీ అందరం పార్టీలో ఉండి డ్యాన్స్ చేయడంతో ఆ వీడియోస్ అయితే తీయలేకపోయాం. ఎవరు ఫోన్ పట్టుకునే ఆలోచన లేదు. అందరం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మేమైతే చాలా రోజుల తర్వాత ఇట్లా అందరం కలుస్తున్నందుకు చాలా మంచిగా ఉంది. ఇంకా ఇక్కడైతే ఫంక్షన్లో ఫుడ్ అయితే చికెను, మటను, ఇంకా అన్నీ చాలా రకాల వెరైటీస్ అయితే పెట్టారు. ఇంకా తినని వాళ్ళకు ఒక సైడు, తినే వాళ్ళకు ఒక సైడ్ అయితే ఫుడ్ కూడా చేయించారు. చాలామంది మెచ్యూర్ ఫంక్షన్ల దగ్గర తినరంట, ఎందుకో నాకైతే తెలీదు. నేనైతే ప్రతి ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర ఫుడ్ అయితే తింటాను. అక్కడ తినొద్దు, ఇక్కడ తినొద్దు అట్లాంటి ఫ్యాంటసీలు అయితే నాకేం లేవు. ఇంకా చాలా మంచిగా ఫుడ్ కూడా చాలా మంచిగా అయింది. ఇంకా మా అక్క అయితే ఆనందం చాలా ఫిక్స్ లెవెల్ అసలు. మా అక్క పెళ్ళైనాక పెళ్ళికి వచ్చిన తర్వాత మా చుట్టాలు, మా రిలేటివ్స్ అందరూ మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్కి వచ్చినందుకు మా అక్క చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉంది. మా అక్క అయితే చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఒక సైడ్ భయం కూడా అవుతుంది, ఎవరు వస్తారు, ఏమైనా తక్కువ అవుతుందా ఏందని ఒక టెన్షన్. ఇంకా నా పాప మెచ్యూర్ ఫంక్షన్ మంచిగానే జరుగుతుంది అని ఒక ఆనందం రెండు మా అక్క కళ్ళలో కనిపిస్తున్నవి. మా అక్క కనీసం ఇటు చూడంటే కూడా చూడలేదు. చాలా అంటే చాలా బిజీ ఉంది. ఫంక్షన్ అంటే మనకు కూడా తెలిసిందే కదండి, ఒకటి ఉంటే ఒకటి దొరకదు. మా అత్త వాళ్ళ పాపకైతే రెడీ చేసే ముందు అయితే ఆమెకైతే హాఫ్ శారీపై చున్నీ అయితే దొరకట్లేదు. అందరు వచ్చి కూర్చున్నారు. ఆమె స్టేజ్ పైకి వచ్చేది ఒక్కటే లేట్గా. ఇంకా చాలా అంటే చాలా అందరు అరుస్తున్నారు, టైం అయిపోతుంది, తినాలి, వెళ్ళాలి, టైం అవుతుంది అని చెప్పేసి. చాలా అంటే చాలా సేపు అయితే చున్నీని అయితే వెతికాము, ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే ఫంక్షన్కి ఒక 1 week అంటే మా అక్క పాపని లేపినాక 5 daysకి ఇంకా ఫంక్షన్ అయితే చేస్తున్నారు. వస్తారు రానని చెప్పి ఇల్లు మొత్తం కడిగేటప్పుడు అయితే బట్టలు ఎక్కడ పెట్టారో దొరకట్లేదంట. వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడ్ ఒక అతను బయట ఉన్నా అంటున్నారు, ఒకరేమో అది ఇది ఏదో ఒకటి చెప్తున్నారు. ఫైనల్గా మా అక్క కొడుకుని అయితే పంపిస్తే వాళ్ళ ఫ్రెండ్ను చున్నీ తీసుకొని వచ్చింది. తీరా చూస్తేనంటే ఆ చున్నీ చిన్నగా ఉంది, ఆ పాపకైతే సరిపోవట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేద్దాంలే అని ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తే కరెక్ట్ లంగాకు బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే చున్నీ అయితే దొరికింది. అప్పుడు ఆ చున్నీతో అడ్జస్ట్ చేసి స్టేజ్ పైకి ఎక్కించేశారు. స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత ఇంకా అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెట్టుకం, సారే నింపకం, వాళ్ళు తెచ్చిన బంగారమో ఏదో అది పెట్టేది ఉంటుంది కదా, అవి అయిపోయిన తర్వాత ఇంకా ఒకరు నెమ్మదిగా అందరైతే స్టేజ్ పైకి వెళ్ళి ఎవరెవరు ఏమేమి తెచ్చారో అవన్నీ అయితే పెడుతున్నారు. ఇక్కడ మా బాబు ఏం చేస్తున్నాడంటే అస్సలు వినట్లేదు. అక్కడ ఫంక్షన్ జరుగుతూనే ఉంది. వాళ్ళు పెట్టే స్వీట్ బాక్సులు చూసి ఎప్పుడు తిందామని సతాయిస్తున్నాడు. ఎందుకంటే మా మేనత్ అయితే రాగానే మా పెద్ద మేనత్ అయితే స్వీట్ బాక్స్లోకి వెళ్ళి ఒక స్వీట్ తీసి ప్రేమతో ఇచ్చింది. ఆ ప్రేమ కాస్త అయితే నెత్తి తినే ప్రేమ అయిపోయింది. మా బాబు ఒక్కటే సతాయిస్తుండు, నాకైతే నాని స్వీట్ ఇచ్చింది, ఇంకా స్వీట్స్ కావాలి అని. కానీ అట్లా తినొచ్చో లేదో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని నేనైతే మా బాబుకి అస్సలు స్వీట్స్ ఇవ్వలేను. ఫంక్షన్ ఎప్పుడు అయిపోతుంది, అందరూ ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎప్పుడు తిందామని మా బాబు ఇంకా మా మేనత్త వాళ్ళ కొడుకు ఇద్దరు అయితే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకైతే చాలా
చాలాసేపటికైతే మా మేనత్త వాళ్ళ బాబు ఒక స్వీట్ బాక్స్ అయితే తీసుకొని వచ్చేసాడు ఎవరికి తెలియకుండా. వాళ్ళిద్దరైతే ఒక రూమ్లో కూర్చొని తింటున్నారు. ఇంకా సర్లే అని ఎవరేమైతే ఏమనలేరు. తింటే తిననిలే, మన పిల్లలే కదా, మన ఫంక్షనే కదా, వేరే వాళ్ళ ఫంక్షన్ అయితే ఏం కాదు కదా, ఎందుకు అట్లా తిననియట్లేదని నన్నైతే రెండైతే తిట్టి వాళ్ళైతే ఇంక ఇచ్చేసారు తినడానికి మా బాబుకి. మా అత్త వాళ్ళ ఊరు వాళ్ళు అయితే చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చారు. మా ఫ్యామిలీ ఇంకా మా రిలేటివ్స్ అంటే మా అత్త వాళ్ళ రిలేటివ్స్, మా నాన్నమ్మ వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు మాత్రమే వచ్చారు. వాళ్ళ ఊరు వాళ్ళు అయితే ఇంకా రాలేరు. వాళ్ళ ఊర్లో అయితే ఎప్పుడు మెచ్యూర్ ఫంక్షన్లు చేసినా నైట్ టైంలోనే వస్తారంట. ప్రతి ఒక్క ఫంక్షన్కి అలానే అంటాం. ఇంకా వర్షాకాలం కదా, ఇది వర్షాకాలం కాదు, ఇది మే నెలలో, కానీ వర్షాకాలం లాగా వర్షాకాలాలు పడుతూనే ఉన్నవి. ఆ వర్షాలకు భయపడి ఎందుకు మళ్ళీ నైట్కి ఉండడానికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వాళ్ళ ఊరు నుంచి వెహికల్స్ కొంచెం దొరకవన్నట్టు ఎక్కువగా, అట్లని చెప్పి అయితే మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేసింది. టైం అయితే బీభత్సంగా అయిపోయింది. మేమైతే 1కి స్టార్ట్ చేద్దాం అనుకుంటే 3 అయ్యింది టైము. అందరు ఆకలితో ఉన్నారు. మార్నింగ్ తినేసి మధ్యాహ్నం అక్కడ ఫంక్షన్కే కాబట్టి తినేద్దామని అయితే ఎవరైనా అలానే అనుకొని వస్తారు కదా, కానీ చాలా ఆకలి మీద ఉన్నారు. ఆమె హాఫ్ శారీ ఇది దొరకకైతే చాలా టెన్షన్ అయిపోయింది అందరికీ. హడావిడి త్వరగా చేస్తూ ఉన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు వీళ్ళు అన్నీ ఆమెకి ఇచ్చేవన్నీ ఇచ్చిన తర్వాత మేమైతే అందరం ఒకేసారి కూర్చొని తిన్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నవ్వుతూ వీళ్ళపై జోకులు వేసుకుంటూ మేము ఒకరం చాలా రోజుల తర్వాత కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మాకు పెళ్ళి కాకన్నా ముందు మేము ఇట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం. పెళ్ళిళ్ళు అయిపోయినాక మేమైతే బిజీ అయిపోయినాం. ఒక ఫంక్షన్కి వాళ్ళు వస్తే ఒక ఫంక్షన్కి మేము పోకపోవడం అట్లా. మా మేనత్త వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మస్తు జోకులు వేస్తారు, మస్తు నవ్విపిస్తారు. మా చిన్న మేనత్త అయితే నన్ను పెంచింది. ఎందుకంటే మేము పుట్టినప్పుడు మా చిన్న మేనత్తకు అప్పటికి పెళ్ళి అవ్వలేదు. ఇంకా మా చిన్న మేనత్తనే మమ్మల్ని చూసుకునేది, మమ్మల్ని స్కూల్కి పంపించేది, అన్నీ చేసేది. చాలా అంటే చాలా కొట్టేది కూడా. ఇప్పుడు అన్నీ గుర్తు చేస్తూ నవ్విపిస్తుంది. చిట్టినైతే మస్తు కొడుతుంటే స్కూల్కి పోకపోతుండే అది ఇదని అయితే అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నా, నా ఇజ్జత్ దియకనైతే నేను అంటున్నాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి ఫంక్షన్లో. ఇట్లా ఫంక్షన్స్ ఎప్పుడో ఒకసారి చేస్తున్నందుకు మంచిగా అనిపిస్తుంది, అందరం కలుస్తున్నందుకు. థ్యాంక్స్.